ఇలా ప్రారంభించబడింది. దేవుని ఆలయంలో దేవుని మహిమను గురించి మనం చాలా బలంగా ఆ రోజు స్తుతించడం ద్వారా దైవ కార్యాలు ఇంకా మనం పరిచర్యను ఇంకా బలపరచబోతున్నాం. ఇంకా పెద్ద పెద్ద అద్భుతాలను ఈ సంఘంలో ప్రారంభించబోతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఈ ఆదివారము ఒక అద్భుతమైన స్తుతి ఆరాధనతో, మరి ముఖ్యంగా స్వస్థత ప్రార్థనలు ఈ ఆదివారం జరగబోతున్నాయి. స్వస్థత ప్రార్థన అంటే ఇంకేముంది, నూనెతో అభిషేకించి ప్రార్థన చేయడం కదా, అలా లేదు. కొంచెం ప్రిపేర్గా రండి. 10 గంటల ఆరాధనకి కొంత సమయం మనం తీసుకొని దేవుని శక్తి చేత నింపబడతాం. అందరినీ కూడా దేవుని శక్తి చేత స్వస్థత కావాలనుకునే ప్రజలు ఎక్కడున్నా తీసుకురండి. ఎవరెవరు అనారోగ్యాల్లో ఉన్నారో 10 గంటల ఆరాధనకి గుర్తుపెట్టుకోండి. 10 o'clock సర్వీస్కి లైవ్లో చూస్తున్న మిత్రులారా, మరి స్వస్థత కొరకు స్పెషల్ అయిన ద గ్రేట్ హీలింగ్ సర్వీస్గా వచ్చే ఆదివారము మనము పోస్ట్ కూడా ఉన్నాయనుకుంటా, పెట్టండి. సో వచ్చే ఆదివారము ఒక గొప్ప స్వస్థత కొరకు. స్వస్థత ఎలా వస్తుంది? దేవుని యొక్క శక్తి లోపల మనం వెళ్ళినప్పుడు. దేవుని శక్తి రావాలంటే దేవాలయంలో దేవుని మహిమ ఉన్నప్పుడు వస్తుంది. మరి దేవుని మహిమలో మనమందరం కలిసి ఐక్యపడి వచ్చే ఆదివారము మరి మనం స్వస్థత కొరకు చాలా చాలా ప్రత్యేకముగా 10 గంటల ఆరాధనకు, ఎందుకంటే ఉదయకాలం 7 నుంచి 9 వరకు మరి మనకి సమయం కుదరదు అంతసేపు. ఇక్కడైతే మనకు ఒక 2-3 hours ఉంటుంది కాబట్టి ఎక్కువగా మనము దైవ శక్తి, ఒక మనిషికి 20 ఏండ్లు 10 ఏండ్లు 5 ఏండ్లు పట్టుకున్న వ్యాధుల నుంచి విడిపించబడాలంటే అది చిన్న విషయం కాదు, వాటికి సాధారణమైన విషయం కాదు. దేవుణ్ణి ప్రేమించాలా, దేవుని మహిమను అనుభవించాలా. ఒక నిమిషంలో మనిషి మనసు కఠినమైపోతుంది. ఒక నిమిషంలో ఈరోజు ఉన్నట్టు రేపు ఉండదు. విశ్వాసం మారిపోతూ ఉంటుంది. ఆ విశ్వాసాన్ని స్థిరపరచుకోవడానికి మొదటగా మీకు ఎందుకు మేము ఈ ఆదివారం ఇలా ఉండబోతుందని చెప్తున్నామంటే, మీరు మానసికంగా సిద్ధపడి కొంత సమయం దేవుని సన్నిధిలో గడపాలని రండి. ఈ ఆదివారం ప్రభురాత్రి భోజనం ఎప్పటిలాగా మనం ఇవ్వబోతున్నాం. అయితే ఈ ఆదివారం స్వస్థతల కొరకు మనమందరం దేవుని మహిమలోనికి, మహిమ మేఘములోనికి ప్రవేశించడానికి కొంచెం టైము ఇవ్వండి. వచ్చి అదరా ఆవేశంగా లేటుగా వచ్చి ఆత్రంగా త్వరగా వెళ్ళిపోయి ఏమీ ఉండదు. జీవితంలో స్వస్థతలు కావాలంటే వచ్చే ఆదివారం 10 గంటల ఆరాధనకి రండి. లైవ్లో ఇక్కడ అందరికీ స్వస్థత ప్రార్థనలు, మొదటగానే స్వస్థత ప్రార్థన జరుగుతుంది, తర్వాతనే దేవుని వాక్యము మనం బోధించబడుతుంది. ముందుగా మీకు చెప్తున్నాను, ఫస్ట్ హీలింగ్, ఆ ప్రజెన్స్లోంచి, స్తుతి ఆరాధన నుంచి డైరెక్ట్ మనం హీలింగ్లోకి వెళ్ళబోతున్నాం. హల్లెలూయా. పెద్ద పెద్ద సాక్షులు, యేసుకు అసాధ్యమైనది ఏమీ లేదు. హల్లెలూయా. యేసుకు అసాధ్యమైనది ఏదీ లేదు. అనేకమైన విషయాలు మరి పరిశుద్ధాత్మతో నేను గ్రహిస్తూ సిద్ధపడుతున్నాను. సో అద్భుతాలు అనేది అది పెద్ద విషయం కాదు. అద్భుతాలు అనేది పెద్ద విషయము కానే కాదు. విశ్వాసమే పెద్ద విషయం. హల్లెలూయా. విశ్వాసము ద్వారా సమస్తము మన జీవితంలో దిగి వస్తుంది. కాబట్టి ఈ ఆదివారము మీ కళ్ళారా దేవుని స్వస్థత కావాలని చెప్పి విశ్వాసంతో రండి. దేవుడు దాన్ని మీ కళ్ళారా చేసి చూపిస్తాడు. హల్లెలూయా. ఆశ్చర్యమైన విడుదల కలుగుతుంది. హల్లెలూయా. పెద్ద స్వస్థతలు, పెద్ద అద్భుతాలు చాలా చాలా సులువుగా మీకు జరుగుతుంది. ఈ ఆదివారము మరి మర్చిపోకండి, 10 గంటల ఆరాధనకు గొప్ప స్వస్థత ఆదివార ఆరాధన ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరంలో మధ్యలో జరుగుతుంది, ఫస్ట్ సండే. చాలా ఇంపార్టెంట్. ఈ హీలింగ్ ద్వారా మన జీవితంలో మంచి కార్యాలు జరుగుతుంది. అదేలాగా